మార్కాపురం నుంచి అన్న రాంబాబు గారు పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఎలా ఉండబోతుందన్న? తప్పకుండా ఆయన గెలుస్తాడు, నమ్మకం ఉంది. ఎందుకంటే మొన్న కొనలమెట్ట మామూలుగా చెవిరెడ్డి భాస్కర్ గారు, అన్న రాంబాబు గారు, కుందుల నాగార్జున రెడ్డి గారు, అలాగే జింకే గారు, మళ్ళీ ఉడుముల సీను గారు అందరూ వచ్చారు. మా ఎన్సీఆర్జీ పాతపాడు నుంచి వెంకటరెడ్డి గారు వచ్చారు, దొంతిరెడ్డి వెంకటరెడ్డి గారు అందరూ వచ్చారు. ఆడ ముఖ్యమైన చెప్పింది అన్న రాంబాబు గారు ఏమందంటే, నాలో ఏమీ లేదు, జగన్ మళ్ళీ ఈ సంక్షేమ పథకాలు అందాలంటే నన్ను గెలిపియండి, ఆ పథకాలు మళ్ళీ మీకు 5 సంవత్సరాలు పుష్కలంగా మీకు అందుతాయి. జగన్ మనం ఏమంత్రం ఓడిపించుకుంటే ఎన్ని పథకాలు అయితే ఉన్నాయో 101, 102 పథకాలు పెట్టాడు మొత్తం. ఇప్పుడు గుర్తు, నేను బాగా విన్నాను ఆ రోజు మీటింగ్లో. ఆ పథకాలు మొత్తం కోల్పోతామంటే మనకు 3 పూట్ల అన్నం ఉంది కాబట్టి మనం కోల్పోతాము. ఇప్పటికీ ఈ రాష్ట్రంలో 3 పూట్ల ఆహారం దొరకని వాళ్ళు ఇంతవరకు చాలా మంది ఉన్నారు. మనం ఏదో సిటీలో వచ్చేసి చూడడం కాదు, కానీ పల్లెటూరులో ఇంకా ఉన్నారు 3 పూట్ల ఆహారం దొరకని వాళ్ళు. అందుకని మళ్ళీ అన్న రాంబాబు కూడా